అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రికొస్తే గుడ్డలూడదీసి కొడతారని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఈ ఉదయం తాడిపత్రి వెళ్లారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో తాడిపత్రి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. అయినా పెద్దారెడ్డి వినిపించకపోవడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో తాడిపత్రి బస్టాండ్ సమీపంలో 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు లాగా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసిందే పోలీస్. ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా? అయితే చెప్తాను, పొద్దునమే కొడతారు. ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి ముందర ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తారు. ఇప్పుడు అదే చేయండి, బహిష్కరించాలా? ఇద్దరు కొడుకుల్ని వాటిని బహిష్కరించాలా? అబద్ధం వాటిని బహిష్కరించినారు. వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు వాడిని? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. ఈ పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి పంచ. ఎందుకంటే మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవాలి. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీకు మంది సమే డ్రాయర్ వేసుకోండిరా, ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటది ఐఎమ్ మెయింటైనింగ్ లా అంట. కేవలా యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు. ఎందుకంటే నా కొడుకునే మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు. ఆయన పాడిన ఎగురుబడి పెద్ద ఎమ్మెల్యే గారు ఎంపీలే చేరుతాన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివేట్ చేస్తారు. పోలీస్ డివోసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇక్కడ వచ్చినప్పుడు ఇంటికి పోతా. మాట్లాడదావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వు? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ ఎ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. ఇక దీనిపై మరింత సమాచారం మా అనంతపురం జిల్లా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. చెప్పండి లోకేష్. ఝాన్సీ, చూసినట్టయితే ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఎన్నికలకు కౌంటింగ్ ఒక రోజు ముందు తర్వాత జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఏదైతే ఇద్దరి పైన కూడా ఈ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. ఏపీ హైకోర్టు ద్వారా వచ్చినటువంటి కండిషన్ బెయిల్ సారాంశం ప్రకారం
వీరు ఎవరు కూడా మీడియాతో మాట్లాడకూడదు, అందులో భాగంగానే ఎవరిని కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, ఎక్కడా కూడా గ్రూపుల్లో కలవకూడదు అనే షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వారికి ఒక కండిషన్ బెయిల్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ రోజు ఆయన జేసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండిషన్ బెయిల్ లో భాగంగా సంతకం పెట్టడానికి తాడిపత్రిలోకి ఆయన వెళ్లడం ద్వారా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి తాడిపత్రి పట్టణ ప్రజలు, అదేవిధంగా పోలీసులు అయితే ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ అల్లర్లు జరుగుతాయి, మరి ఎక్కడ ఈ సంఘటనలన్నీ కూడా పునరావృతం అయితే అనే నేపథ్యంలోనే ఈ యొక్క అల్లర్లను అరికట్టడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన అనంతపురంలో ఉన్నటువంటి ఆయన స్వగృహంలోకి ఆయన్ను క్షేమంగా తీసుకొచ్చే విధంగా భారీ బలగాలతో ఆయన్ని అనంతపురం తీసుకురావడం జరిగింది ఈ రోజు ఉదయం. ప్రధానంగా చూసినట్టయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల సమయం ఏదైతే తాను గెలిచినా ఓడినా ఫ్యాక్షన్ చేస్తానని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడ గొడవలు జరుగుతాయి, మరి శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లేలా వీరిద్దరి మధ్య కూడా పరస్పరం గొడవలు జరుగుతుండడాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు కంట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా ఎస్పీ అదేవిధంగా పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగాలు మొత్తం ఎక్కడ గ్రూపులు ఉన్నారు, వీరి యొక్క అనుచరులు వీరిపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం తరలించి ఆయన్ను సురక్షితంగా ఆయన స్వగృహంలోకి ఆయన్ను వదలడం జరిగింది. దీనిపైన ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అయితే పూర్తి స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఈ రోజు ఉదయం కొంచెం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కేవలం ఒకే ఒక వాహనంలో ఆయన తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు తరలి రావడంతో అందరూ కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన పైన యాక్షన్ తీసుకుంటారనే విధంగా అందరికి కూడా ఉరికిపడినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే నిన్నటి రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను తాడిపత్రిలో అడుగు పెడితే పంచ ఓడ తీసి కొడతానంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి నిన్నటి రోజు జరిగింది. ఏదైతే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తాడిపత్రికి రావడాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని వచ్చారా, లేదంటే సంతకం పెట్టడానికి అనే కారణంతో వచ్చారా అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఆయన అయితే సంతకం పెట్టేసి పోలీసుల ఆధ్వర్యంలో ఆయన అనంతపురం తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నది. థ్యాంక్ యూ లోకేష్.